హాయ్ అండి. మామూలు బ్లౌజ్ కట్ చేసుకున్నా. అయితే టేప్ కొలతలు లేకోకుండా, అసలు టేప్‌తో పని లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ ప్రకారం ఈజీగా కట్ చేసి కుట్టడం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఫస్ట్ కటింగ్ వీడియో పెడతాను. మీరు ఇది చూసాక స్టిచ్చింగ్ వీడియో చేయండి. నేను తప్పకుండా పెడతాను అది కూడా. అయితే టేప్ అనేది అస్సలు యూజ్ చేయకోకుండా కట్ చేద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం సులభంగా అంటే టేప్ కొలతలంటే కొంచెం తెలియదు కదా. అయితే బ్లౌజ్ని బట్టి టేప్ వాడకుండా కట్ చేయడం ఎలాగో చూద్దాం. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద ఇంకొకటి సన్నగా డ్రా చేస్తున్నాను. ఇది కుట్టుకోవడానికి వెనకాల ఖర్చులోకి అనమాట. ఇక్కడ ఖర్చులోకి వేరే క్లాత్ వేసి జాయిన్ చేసి లోపలికి తిప్పుతాం కదా, అందుకు ఇంతే పెడతాను. ఈ ఖర్చు ఉంది కదండి, ఇలా పైకి పట్టుకోండి. ఈ డాట్ దగ్గర అంటే ఇటు ఇటు పెట్టచ్చు, కాకపోతే కొంచెం సాగిద్ది. సాగకుండా ఉన్న చోట ఇలా పట్టుకోండి. ఇలా కూడా లాక్కూడదు, ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుందని చెప్పాను కదా, దీని పైనుంచి పెట్టుకుని గీత దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఈ ఖర్చు కూడా ఇలా పైకి తీసుకున్నారు కదా, ఈ చివర ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నడుం సెంటర్కి తీసుకోండి. ఈ నడుం భాగం ఇలా పట్టుకొని ఇక్కడ పట్టుకోండి. సెంటర్ ఇలా వస్తుంది, ఇది ఇక్కడ పెట్టుకోండి. ఈ కింద ఖర్చుకి వదిలేసుకున్నాం కదా, దాని పైనుంచి పెట్టుకోవాలి. ఇక్కడ వరకు మెదంది. మనం ఖర్చు మళ్ళీ కుట్టి మడత పెట్టి లోపలికి మడుపుతాం కదా, అందుకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం కొద్దిగా పైకి పెట్టుకోవాలి. ఇది అయిపోయింది. ఇలా మడత పెట్టుకోండి. రెండు సమానంగా ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకున్నారు. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ కోసం ఎక్స్ట్రా కావాలిగా. ఇక్కడ ఎంత సైజు ఉంటే అంత సైజు, ఒక్కొక్కరికి ఇంకా పెద్దగా ఉంటాయి, ఒక్కొక్కరికి చాలా సన్నగా ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టుకోండి. ఇది డాట్స్కి. చంక గీసుకోవడానికి ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ కింద లైన్ వదిలేసుకుని ఈ పై లైన్ నుంచే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుందని చెప్పానుగా. ఇక్కడి నుంచి ఖర్చు ఇట్లా పైకి ఒక్కొక్క బ్లౌజ్ ఇలా కిందకి స్టిచ్ చేసి ఉంటుంది. అలా కాకుండా అది స్టిచ్ చేస్తున్న ఇలా మీరు పైకి లాక్కుని ఇది ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు నెక్ బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే నేను ఈ ఫింగర్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేస్తాను. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి పెడతాను. ఇక్కడి నుంచి ఇక్కడికి. బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి. మిడిల్ అంటే సన్నగా కాదు లావుగా కాదు అలా ఉన్న వాళ్ళకి ఇక్కడికి పెడతాను. ఈ రెండు గీతలకి మధ్యలోకి. ఇక్కడ బాగా లావుగానే ఉంటారు, నేను అందుకే మొత్తం పెడుతున్నాను. ఇలా గీసుకోండి, ఇక్కడికి పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి. అర్థమైందిగా? సన్నగా ఉన్న వాళ్ళకైతే రెండు గీతలు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ గీత దాటి సగం, బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ దాటు. అంటే నా ఏలు కరెక్ట్గా 3 ఇంచెస్ ఉంటుంది. మీ ఏలు కూడా కొలుచుకుని దాన్ని బట్టి పెట్టుకోండి. ఒక్కొక్కరి వేళ్ళు పొడవుగా కూడా ఉంటాయి కదా, అందుకు. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొంచెం ఇలా పెట్టుకుందాం. ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఈ షోల్డర్ ఇలా పట్టుకుని ఇలా ఇక్కడికి ఇదిగోండి. ఖర్చుతో సహా ఖర్చు ఇటువైపు పెట్టుకున్నాను కదా, ఇక్కడికి పెట్టుకోండి. కుట్టు ఇక్కడికి ఉంది, ఇక్కడికి పెట్టుకోవాలా అక్కడికి పెట్టుకోవాలా అలా ఏమి కాదండి.
ఈ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుతో సహా కూడా ఇటు తిప్పేసుకుని ఇలా పెట్టుకోండి. ఒక్కొక్కరికి ఏంటి ఖర్చు ఇట్లా లోపలికి ఉంటుంది, ఒక్కో బ్లౌజ్కి ఇలా లోపలికి ఉంటుంది కదా, ఇక్కడ వరకే పెట్టుకున్నారు అనుకోండి, అది మళ్ళీ మీరు కుట్టేటప్పటికి ఇంకా తగ్గిపోతుంది. అలా కాకుండా ఖర్చు ఇలా పెట్టుకుని ఇలా పట్టుకోవాలి ఎప్పుడు బ్లౌజ్ని. ఓకేనా? ఇలా పట్టుకుని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాక్స్ లాగా గీతలు కొట్టేసుకున్నాము. ఇది మీరు లైన్ గీసుకునేటప్పుడు స్ట్రైట్గా గీసుకోండి. కొంచెం ఇలా పెట్టినా కొంచెం ఇలా పెట్టినా క్రాస్గా పెట్టినా తేడా వచ్చేస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా ఉండేలాగా గీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పెట్టుకోవడానికి మామూలుగా అయితే టేప్ కొలత 1.5 ఇంచులు చెప్తారు. అదే అనుకోండి, ఈ ఈ గీత ఉంది కదా, దీనిలో మిడిల్కి ఇక్కడి నుంచి ఇంత పెట్టుకుందాం. ఇలా పెట్టుకుని ఈ మూలలో ఈ మధ్యలోకి ఇలా పెట్టుకోండి. ఇలా రౌండ్ ఇక్కడికి కలిపేసుకోండి. ఇప్పుడు చంక కొలుచుకుందాం, ఇది ఆది బ్లౌజ్కి దీనికి సరిపోతుందా లేదా అని. ఇలా పట్టుకోండి. ఈ పైన ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. పైన ఖర్చు ఎంత అయితే పెడతామో అంత కింద నుంచి పెట్టుకుని ఇలా పెట్టుకోండి. సరిపోయింది ఇది. ఓకేనా? ఒకవేళ సరిపోలేదు అనుకోండి, ఇలా మిగిలింది ఖర్చు, ఇలా మిగిలింది అనుకోండి, ఇక్కడి వరకే వచ్చింది, ఇది ఇంత ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటే ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో, ఎక్కువ వచ్చిందో అది ఇక్కడ తగ్గించండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు చంక ఇలా కొలుచుకోగా ఇలా పెట్టి కొలుచుకుంటారు కదా, ప్రతి బ్లౌజ్కి ఇలాగే కొలుచుకోండి. ఇలా కొలుచుకున్నాక ఇది సరిపోయింది కాబట్టి నేను ఏం చేయట్లా. ఒకవేళ సరిపోకపోతే ఇలా గనక ఉంటే ఇంత ఎక్కువ వచ్చింది కదా, అదే ఇక్కడ తగ్గించండి. ఇప్పుడు ఇక్కడ 30 ఇంచు వచ్చింది అనుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించండి. అంటే కొత్తగా నేర్చుకునేవాళ్ళు, మామూలుగా ఇప్పుడు కుట్టేవాళ్ళు అయితే ఇక్కడ ఎంత తగ్గితే అంత నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. మీరు కొత్తగా ఫస్ట్ టైం కట్ చేసి కుట్టాలి నేర్చుకునే వాళ్ళు, అలా అనుకునే వాళ్ళు ఇక్కడ 30 ఇంచ్ తగ్గితే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకుని ఇట్లా సేమ్ మళ్ళీ లైన్ గీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పెట్టుకుని 1.5 అంటే ఈ సగం ఇలా పెట్టుకుని మళ్ళీ అలా రౌండ్ గీసుకోండి. అప్పుడు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇవి 3 బ్లౌజులు కట్ చేస్తాను. సేమ్ కలర్ పెడితే కనిపిస్తుంది, ఇది పెట్టా. ఇప్పుడు ఇలా వేసుకోండి క్రాస్గా. రెండు గీతల వరకు మడత పెట్టుకున్నా, అంటే ఈ 2 అంగుళాలు వస్తుంది. మీరు పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను అంత మడత పెట్టుకున్నా. ఈ చిన్న బ్లౌజ్ అనుకోండి ఇంకొంచెం పైకి మడత పెట్టుకోవచ్చు.
అంటే మామూలుగా ఇలా గీసుకోవటం వరకు అట్లా పెట్టాను. మనం అనేది దీని కొలతతో గీద్దాం. ఇప్పుడు ఇలా దీని చుట్టూరు ఇలా గీసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇది తీసేద్దాం. కొంచెం 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ, చిన్న సైజు బక్కగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోండి. లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువగా ఇట్లా గీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి చంక ఖర్చు ఉంది కదా, ఇది సేమ్ కొన్ని బ్లౌజులకి ఇలా కిందకు ఉంటుంది. అలా ఉన్నా సరే మీరు ఇలా పైకి పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకుని ఇక్కడికి కుట్టు ఉంది కదా, దీని కిందకి ఇక్కడ లోపల ఇలా నొక్కితే తెలుస్తుంది ఖర్చు ఎక్కడికి ఉన్నదన్నది. దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. లేదు మీకు గుర్తు ఉంటుంది ఎంత పెట్టుకోవాలంత అని అంటే ఇలా దీన్ని చూసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పట్టుకోండి. ఈ షేప్ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర పట్టుకోండి. ఇది కూడా సేమ్ ఖర్చు పైకి ఉండేలాగా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా పట్టుకొని సాగదీయకూడదు. ఇది ఫ్రంట్ పార్ట్ సాగుతుంది కదా, సాగదీయకూడదు. సేమ్ లూజ్గా ఇలా అనుకొని ఇలా పెట్టేసుకోండి. సాగదీయొద్దు. సాగితే అది పొడవు వచ్చేస్తుంది, ఇది తేడా వచ్చింది. కుట్టు ఇక్కడికి ఉంది. ఇప్పుడు దీని లోపల ఖర్చు ఇక్కడికి ఉంది. మనం ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పటికి మళ్ళీ పైకి వచ్చింది కదా, ఖర్చు కూడా కలుపుకొని ఇక్కడ పెట్టుకోండి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మెడ మాత్రం ఎప్పుడు ఉక్సులు పట్టి వైపే తీసుకోండి. కాజా పట్టి వైపు వద్దు. అటు కట్ చేస్తే నెక్ ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇది ఖర్చు ఇప్పుడు చూడండి, ఇది పైకి ఉంది ఖర్చు పైకి ఉంది కదా, దీన్ని ఇలా పెట్టండి. ఇదిగోండి కనిపిస్తుందా? ఈ కుట్టేమో ఇక్కడికి ఉంది, జాయింట్ వేసిన కుట్టు. మనమేమో గీత దగ్గర ఖర్చుతో కలిపి గీత దగ్గరకు పెట్టాం. ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ రౌండ్ చంక బారు ఉంటుంది కదా, అది కొంచెం ఈ గీత దగ్గరికి ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా పట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా గీసుకోండి. కుట్టేటప్పటికి లోపలికి వస్తుంది కాబట్టి సరిపోతుంది. అయితే వీళ్ళు నెక్ ఫ్రంట్ కిందకి దించమన్నారు కాబట్టి నేను కిందకి పెట్టినా, మీరైతే పెట్టద్దు. మీరు ఇలాగే కట్ చేసుకోండి. ఇలా గీసుకోండి. మెడ కిందకి పెట్టమన్నారు కాబట్టి నేను కిందకి గీసుకున్నా, మీరైతే కరెక్ట్గా గీసుకోండి. ఇప్పుడు
ఇక్కడ నుంచి నెక్కి ఏదైతే కరెక్ట్ లెంత్ తీసుకుంటారో అక్కడి నుంచి కొంచెం ఇటు సైడ్ ఇలా గ్యాప్ వదులుకోండి. ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, మనం కూడా ఇలా ఉక్సులు పట్టి వేస్తాం కదా, ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ షేప్ పట్టికి జాయింట్ చేస్తాం కదా, కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి కొంచెం కిందకి ఖర్చు ఉంది కదా, ఇది జాయింట్ చేస్తే ఇదిగోండి ఖర్చు ఇక్కడ వరకు ఉంది, అర్థమవుతుందా? ఇదిగోండి కుట్టు ఇక్కడికి ఉంది, ఖర్చు ఇక్కడ ఉంది. ఈ ఖర్చు వరకు ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకుని ఈ ఖర్చు వరకు ఇలా పెట్టుకోండి. ఈ ఖర్చు నుంచి మళ్ళీ కొంచెం కిందకి డాట్స్ వేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ ఈ డాట్ వేస్తాం కదా ఇక్కడ సైడ్, అందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోండి. ఓకేనా? జస్ట్ పొడవు వచ్చింది ఇక్కడికి చంక. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని కట్ చేసేసుకుని ఈ షేప్ డాట్ ఈ బ్లౌజ్ని బట్టి పెట్టుకోండి. ఇది ఒక్కొక్కరు ఆది బ్లౌజు ఇలా దగ్గరికి ఇలా ఉంటాయి, దాన్ని బట్టి కూడా చూసుకుని కరెక్ట్గా ఏ బ్లౌజ్కైనా 3 అంగుళాల నుంచి పైకే ఉండాలి, 3.5 అట్లా. 3 నుంచి లోపు ఉంటే అది షేప్ కుదరదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కంటే ఎక్కువ, ఇది 3 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. నేను ఇంకొంచెం పెట్టుకుంటాను ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, అందుకు. ఇదిగోండి కాజా పట్టి ఉంది కదా, ఇక్కడికి ఉంది షేప్ పట్టి. ఈ కుట్టేస్తాం కదా రెండో కుట్టు, ఇక్కడికి పట్టుకోండి ఇలా. ఇదిగోండి షేప్ డాట్ ఇక్కడికి, ఈ గీత దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి ఇలా. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి షేపు మీరు ఇట్లా డాట్స్ వేసుకుంటారు కదా, అది. కాకపోతే ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం పెంచుకుంటున్నాను. ఈవిడ పెద్ద ఆవిడ, బ్లౌజ్ కూడా కొంచెం పెద్ద బ్లౌజ్ కదా, అందుకని షేప్ కొంచెం జరుపుకుంటున్నాను నేను. మీరైతే కరెక్ట్గానే పెట్టేసుకోండి. ఇది ఇలా గీసుకోండి. రౌండ్గా వస్తుంది మీకు, ఇలా స్ట్రైట్గా వచ్చింది, రౌండ్గా రాలేదు, అలా కూడా డౌట్స్ వస్తాయి. ఒక బ్లౌజ్ని బట్టి వచ్చింది, వాళ్ళ ఆదికిచ్చే బ్లౌజ్ని బట్టి ఈ కొలతలు అనేవి ఒక్కొక్కరిది ఇది పైకి ఉంటుంది, ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా. కాకపోతే ఈ కింద లైన్ అనేది నేను స్ట్రైట్గానే తీసుకుంటాను, ఇక్కడ కొంచెం షేప్ ఇస్తాను, ఇది స్ట్రైట్గా గీసేసుకుంటాను. ఇలా రౌండ్గానే రావాలి అలా ఏమీ లేదు. అంటే అలా ఏమీ లేదంటే నేను అలా కట్ చేసుకుని అలా కుట్టేస్తాను, నాకు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు కట్ చేసేసుకోండి. మీకు ఆదికి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మెడ జారిపోతుంది, ఎదర లూజ్గా ఉంది అలా అని చెప్తే గనక కొంచెం ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఇలా గీసుకోండి, క్రాస్గా ఇలా గీసుకోండి. కొంచెం లైట్గా 1/2 ఇంచ్ వరకు ఇలా ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం వరకు, కింద వరకు తీయొద్దు. ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్, ఒక 1.5 అంగుళాలు 2 అంగుళాలు వచ్చేలాగా అంతవరకు క్రాస్ తీసుకోండి. ఓకేనా? లేదు మామూలుగా ఉందంటే మామూలుగా ఇలా గీసుకుని కట్ చేసేసుకోండి. మీకు మెడ జారుతుంది, ఎదర లూజ్గా ఉంది అంటేనే అలా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
సగానికి ఇలా మడత పెట్టుకోండి. కింద ఒక లైన్ స్ట్రైట్గా గీసుకోండి. ఇది కట్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు ఇంకొక లైన్, ఇది చేతి పనికి మనం లోపలికి మడుపుతాం కదా, దానికి మనం మడత పెడతాం కదా ఇక్కడ కొంచెం, దానికి మొత్తం సరిపడా ఇంత. అంటే క్లాత్ పొడవుని బట్టి ఎక్కువ ఉంటే మీరు ఇంత బట్టి తీసుకోండి, లేదంటే తక్కువ ఉంది అనుకుంటే కొద్దిగా తక్కువగా అలా తీసుకోండి. ఓకేనా? చిన్న చిన్నగా మడుపుకొని పెట్టుకుంటారు. కానీ ఇది పొడవు ఎక్కువే ఉంది కాబట్టి నేను కొంచెం పెద్ద పట్టీనే తీసాను. మనం కొంచెం ఇంత కుట్టుకున్న మడత పెట్టుకుని ఇంత లోపలికి ఫోల్డ్ చేయటానికి. వెడల్పు చూసుకున్నాం చెయ్యి. ఇది ఉంది కదా, జాయింట్ చేసుకుందాం. కొంచెం 1 ఇంచు ఇక్కడ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ హ్యాండ్ ఇలా తీసుకునేటప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి వచ్చింది ఇలాగే తీసుకోవాలా, లేకపోతే ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఫ్రంట్ పార్ట్ నుంచి ఇలా తీసుకోవాలా, ఇదే తీసుకోవాలని ఏమీ లేదు. హ్యాండ్ మీకు కావాల్సిన ఈ లూజ్ కావాలి, పొడవు కావాలి, ఎటువైపు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇది ఉంది కదా, ఖర్చు ఇలా పైకి తిప్పుకోండి. ఇక్కడ ఖర్చు ఎంత వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. ఇట్ సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టుకున్నారు కదా. ఇదిగోండి, ఇక్కడికి కుట్టు ఉంది, ఇది ఖర్చు కిందకి డౌన్ అయి ఉంది కాబట్టి ఇది పైకి రావాలి కదా, ఇక్కడికి పెట్టుకోండి. ఇది కుట్టు, ఇక్కడికి జాయింట్ వేసిన కుట్టు ఉంది, దాని పైకి ఖర్చుకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 గీతలకి క్రాస్గా ఇలా కలుపుకుందాం. ఓకేనా? ఈ క్రాస్ ఇలా రాకుండా కొన్ని బ్లౌజులకి ఏంటంటే ఒక 1 ఇంచ్ తేడాతోనే, అంటే ఇప్పుడు ఆదికి ఇస్తున్నారు కాబట్టి నాకు తెలుస్తుంది. ఇక్కడ సైడ్ చిన్నగా జాయింట్ పడుతుంది, నేను కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇంత లెంత్, ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి జాయింట్ పడుతుంది, చిన్న బ్లౌజుల కంటే పడదు. ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేసుకున్నాం. ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, దీనికి కొంచెం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు క్రాస్గా కట్ చేసుకున్నాం. కాజా పట్టీ తీసుకోండి, ఎప్పుడైనా సరే కాజా పట్టీనే తీసుకోండి. షేప్ పట్టీ అంటే నేను కాజా పట్టీనే తీసుకుంటాను కాబట్టి మిమ్మల్ని కాజా పట్టీనే తీసుకోమని చెప్తున్నా. ఇప్పుడు ఇలా ఈ కింద జాయింట్ వేస్తాం కాబట్టి కొంచెం కింద ఖర్చు వదులుకొని కొంచెం ఒక పాదం ఖర్చు కింద వదిలేసేయండి, అక్కడి నుంచి పెట్టుకోండి. ఇక్కడ వరకు ఉంది కదా, పైన ఖర్చు పెడతాంగా షేప్ పట్టీ జాయింట్ చేయడానికి ఆ ఖర్చు. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉన్నది మొత్తం పెట్టకూడదు, ఇక్కడ వరకు ఉంది షేప్ పట్టీ. అది ఎలా తెలుస్తుందని మీకు కాజాకి 2 కుట్లు వేస్తారు కదా, ఈ 2వ కుట్టు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2వ కుట్టు దగ్గర నుంచి అయినా ఇది మందంగా ఉంటుంది కాబట్టి ఖర్చు ఎంత అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ తెలియకపోతే కనుక ఈ కాజా కుట్టుది 2వ కుట్టు వేస్తారు కదా, అక్కడికి మడుపుకొని
అక్కడి నుంచి పెట్టుకోండి షేప్ పట్టికి. ఈ స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టుకుని ఈ చివరి వరకు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇలా చివర. ఇప్పుడు ఈ చివరకు సేమ్ ఇటు ఎలా ఖర్చుకి కింద కొంచెం పాదం వరకు ఖర్చుకు వదిలేసి ఇదిగోండి ఇక్కడికి కుట్టు జాయింట్ చేసి కుట్టు ఉంది కదా, ఈ కుట్టు పైకి ఖర్చు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది గీసుకోండి ఇలా మార్కింగ్స్ అన్ని కలిసేలా. ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 2.5 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి, అలా టేప్ కొలతలు చెప్తారు. అది వాళ్ళు కుట్టే విధానం, నేను కుట్టే విధానం ఇది కాబట్టి ఇలా చెప్తున్నాను. మీకు తర్వాత కావాలంటే టేప్ కొలతలు కూడా చెప్తాను. మీకు అలా టేప్ కొలతలతో ఏది ఎంత పెట్టుకోవాలి అన్నది కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ప్రతిదీ వివరంగా ఆది బట్టలు పెట్టి, అంటే ఆదికి ఇచ్చిన డ్రెస్ పెట్టి ఏదైనా సరే ఈజీగా కట్ చేసుకోవడం ఎలాగో వివరంగా చెప్తాను. ఫ్రాక్స్ కానివ్వండి, లంగా జాకెట్లు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, ఏదైనా సరే. ఇప్పుడు ఇది షేప్ పట్టి కట్ చేసేసుకున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే. హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ చేయలేదండి. నేను కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోవటం అలవాటు కాబట్టి మర్చిపోయాను. అది షార్ట్ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలన్నది పెడతాను. నేను పెడతాను. అది కూడా వివరంగా ఎలా కుట్టుకోవాలి, ఏది ఎలా పెట్టుకోవాలి, షేప్స్ కూడా ఎలా వేసుకోవాలి, షేప్ పట్టిని బట్టి. అంటే ఇది కొలతలు కొలుచుకుని అలా కాకుండా వివరంగా అది కూడా చెప్తాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.